Namaste everyone. I am Kirti, a certified yoga professional, national medalist, and an MSc graduate, a PhD aspirant. So today I am here on behalf of Nirlipta Yoga Studio, Vijayawada, India. So I am feeling very happy to be the part of NTR Charitable Services and to share my knowledge about yoga and how yoga is beneficial to us in our day-to-day life, especially during this pandemic. సో నేను చెప్పే టాపిక్ ఈ వీక్లో కోవిడ్ పేషెంట్స్కి అండ్ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి. సో ముందుగా ఈ సెషన్ బిగిన్ చేసే ముందు మనము సింపుల్ లూజనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ బ్రీతింగ్ టెక్నిక్స్ సింపుల్వి అండ్ కొన్ని డేస్ అయిన తర్వాత కొన్ని సింపుల్ ఆసనాస్ చూస్తాం. ఇవాళ సెషన్లో లూజనింగ్ ఎక్సర్సైజెస్. సో ఇవి వార్మ్అప్స్ అని కూడా అంటారు. బిఫోర్ ఆసనాస్ చేసే ముందు వీటితోనే చేయాలి. బాడీని హీట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతాయి అండ్ క్రామ్స్ అవి రాకుండా ఇవి యూజ్ అవుతాయి. బాడీ హీట్ అయ్యి మనకి ఫర్దర్ ఆసనాస్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి. మనం సెషన్ స్టార్ట్ చేసే ముందు ఓం చాంటింగ్తో స్టార్ట్ చేస్తాం. 3 times ఓం చాంట్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేయాలి. అలాగే ఓం చాంటింగ్ అనేది వేరే రిలీజియన్ వాళ్ళు చేయకూడదు అలా ఉంటుంది, అలా అనుకుంటారు. బట్ అలా ఏం కాదు, అలా మిస్కాన్సెప్ట్ అనేది ఉంది. సో మనము ఆ మిస్కాన్సెప్ట్ని ఇలా కవర్ చేసుకొని చేయొచ్చు. మీకు లెటర్లో మీ నేమ్లో ఫస్ట్ లెటర్ కానీ లాస్ట్ లెటర్ కానీ వచ్చే లెటర్తో మీరు చాంట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మీ నేమ్ ఎంతో స్టార్ట్ అవుతుంటే సో నా అన్న దాంతో చేసుకోవచ్చు ఓం చాంటింగ్. అలాగే ఎఫ్తో స్టార్ట్ అవుతుంటే ఫా అని స్టార్ట్ చేసుకొని చేయొచ్చు ఓం చాంటింగ్. సో ఇప్పుడు నాతో పాటు చేసేవాళ్ళు మీకు ఆ మిస్కాన్సెప్ట్ అనేది అలా ఉంటే సో అలా మీ నేమ్లో స్టార్ట్ అయ్యే వర్డ్తో స్టార్ట్ చేసి చేయండి. సో రిమైనింగ్ మెంబర్స్ సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, స్పైన్ స్ట్రైట్. బ్రీతింగ్ని స్లోగా తీసుకోండి అండ్ స్లోగా వదలండి. అది శ్వాసని బాగా స్లోగా తీసుకోండి అండ్ స్లోగా వదలండి. సో ఇప్పుడు స్లోగా ఇన్హేల్ చేయండి అండ్ చాంట్ విత్ మీ ఓం 3 times. And don't open your eyes, we'll do prayer before starting our exercise. महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. సో పామ్స్ రబ్ చేసుకోండి. కొంచెం హీట్ జనరేట్ అయ్యాక పామ్స్ని ఐస్ మీద పెట్టి ఆ హీట్ ఐస్ లోపలికి వెళ్ళే వరకు కొంచెం సేపు ఉంచి పామ్స్ చూస్తూ ఐస్ ఓపెన్ చేయండి. సో నా రిలాక్స్. సో లూజనింగ్ ఎక్సర్సైజెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి నెక్ ఎక్సర్సైజ్. నెక్ ఎక్సర్సైజెస్లో ఫస్ట్ వన్ అప్ అండ్ డౌన్. మీరు కంఫర్ట్గా కూర్చోవాలంటే కూర్చోవచ్చు, లేదంటే చిన్ముద్ర పెట్టుకోవచ్చు. చిన్ముద్ర ఎలా అంటే ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ టిప్స్ జాయిన్ చేయాలి. రిమైనింగ్ ఫింగర్స్ స్ట్రైట్గా ఉండాలి. అలాగే స్పైన్ ఇలా వంచి కూర్చోవద్దు, స్ట్రైట్గా కూర్చోండి. మీరు ఇలా ఎక్కువసేపు కూర్చోలేకపోతే ఇలా కూర్చొని చేయొచ్చు. సో ఫస్ట్ నెక్ మూమెంట్స్లో ఫస్ట్ వన్ అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, ఇంకా నెక్ పెయిన్ మామూలుగా చేసినప్పుడు వస్తుంది. సో అలాంటి వాళ్ళు చేయొద్దు. వెనకాలకి చేసేవి ఇలా వెనక్కి బెండ్ అయ్యేవి ఎక్కువ బెండ్ అవ్వద్దు, జస్ట్ స్లైట్గా ఇలా ఎక్కువ బెండ్ అవ్వకుండా అలా చేయొచ్చు. సో ఫస్ట్ వన్ నెక్ అప్ అండ్ డౌన్. ఇందులో వెనక్కి చేసేటప్పుడు నెక్ దగ్గర స్ట్రెచ్ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. అలాగే ఫ్రంట్ నెక్ చేసేటప్పుడు మీ చిన్న నెక్కి టచ్ అవ్వాలి. ఆ స్ట్రెచ్ అబ్జర్వ్ చేస్తూ చేయాలి. ఇలా అప్ స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి, డౌన్, చిన్ టచ్ అవ్వాలి నెక్. సో ఇదే ఇంకోసారి చూపిస్తాను, ట్రై చేయండి.
up, observe the stretch and down, chin touch అవ్వాలి. సో ఇప్పుడు ఇదే మనం బ్రీతింగ్తో చేయాలి. బ్రీతింగ్ ఎలా అంటే, సో ఇన్హేల్ చేస్తూ మీ ఇన్హేల్ చేసే వరకు మీరు నెక్ని వెనక్కి తీసుకెళ్తూ ఉండాలి. అలాగే ఎక్స్హేల్ చేసే వరకు మీ నెక్ని చిన్ టచ్ చేస్తూ చేయాలి. ముందే ఇన్హేల్ చేసేసి అలా చేయకూడదు. కోఆర్డినేషన్ ఉండాలి నెక్ మూమెంట్స్కి బ్రీతింగ్తో పాటు. సో ఫస్ట్ ఇన్హేల్, రైజ్ యువర్ నెక్ అప్, అబ్జర్వ్ ద స్ట్రెచ్ అండ్ డౌన్, చిన్ నెక్కి టచ్ చేయాలి. ఎక్స్హేల్, సో ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి, శ్వాస తీసుకుంటూ వెనక్కి, వదిలేస్తూ ముందుకి. ఇలా 5 times చేద్దాం. సో నాతో పాటు ట్రై చేయండి. సో ఇన్హేల్ అప్, అబ్జర్వ్ ద స్ట్రెచ్, ఎక్స్హేల్ డౌన్, ట్రై టు టచ్ యువర్ చిన్ టు ద నెక్, అబ్జర్వ్ ద స్ట్రెచ్. సో 2, ఇన్హేల్ అప్, exhale down, 3, inhale up, exhale down, 4, inhale up and exhale down. Now neck exercise second one, head turn చేసుకోవాలి రైట్ సైడ్. సో రైట్ సైడ్ టర్న్ చేసినప్పుడు మీ చిన్న షోల్డర్ సేమ్ లైన్లో ఉండాలి. ఇలా ఎక్కువ ఇలా తిప్పకూడదు, ఎక్కువ ఇలా తిప్పకూడదు. సో ఈక్వల్గా చేయాలి. మళ్ళీ సెంటర్కి వచ్చేసి లెఫ్ట్ సైడ్. సో ఇలా బ్రీతింగ్తో వచ్చైతే ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ రైట్ సైడ్. అగైన్ ఇన్హేల్ సెంటర్ అండ్ ఎక్స్హేల్ టు లెఫ్ట్ సైడ్. సో శ్వాస తీసుకుంటూ సెంటర్ మధ్యలోకి రావాలి, శ్వాస వదిలేస్తూ రైట్ సైడ్, శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస వదిలేస్తూ సైడ్. సో ఇలా 5 times చేస్తాం. ఫస్ట్ వన్, ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, టర్న్ టు రైట్ సైడ్, ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ turn to left side, inhale center and exhale turn to right side, inhale center and exhale turn to left side. So ila 5 times. First nato patu try cheyandi. 1, inhale first and exhale, turn, inhale center, exhale turn to left side, 2, center and left side, 3, 4, 5 and relax. So next one, bending your head to sides. సో రైట్ సైడ్ ఫస్ట్ బెండ్ అయ్యేటప్పుడు కొద్దిమంది ఇలా షోల్డర్ లేపి ఇలా చేస్తారు. సో అలా వీలవ్వకపోతే మీరు హ్యాండ్ పామ్ తీసుకొని రైట్ పామ్ లెఫ్ట్ సైడ్ ఇయర్ పైన, అంటే ఆపోజిట్ ఇయర్ పైన పెట్టి మీ నెక్ని ఇక్కడ స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇయర్ని షోల్డర్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి, షోల్డర్ లిఫ్ట్ చేయకూడదు. ఇలా సో సెంటర్ అలాగే ఆపోజిట్ సైడ్ స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి. సో ఇలా చేయాలి. కొన్ని రౌండ్స్ ఇలా చేసి ఒకవేళ కంఫర్ట్ వస్తే వితౌట్ సపోర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ బ్రీతింగ్తో చెప్తాను. బ్రీతింగ్తో సో ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ సైడ్, అగైన్ ఇన్హేల్ సెంటర్ అండ్ ఎక్స్హేల్ టు సైడ్. సో ఇలా. సో నాతో పాటు 5 times చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ టు సైడ్, inhale, exhale to side, 2, side, exhale, inhale center, exhale to side, inhale center, exhale to side, inhale center, exhale to side, last 2, inhale center, exhale to side, inhale center, exhale to side, last one, inhale center, exhale to side, inhale center, exhale
exhale to side and relax. So లాస్ట్ ఫోర్త్ వన్ మనం హాఫ్ రొటేషన్ అంటే సెమీ సర్కిల్లో రొటేట్ చేయాలి, ఫుల్ రొటేట్ చేయకూడదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్ నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే హాఫ్ రొటేషన్ చేసుకుంటే తగ్గుతుంది. సో ఫస్ట్ హెడ్ని పైకి లిఫ్ట్ చేయండి, దెన్ రైట్ సైడ్ టర్న్ చేయండి, ఫ్రంట్కి తీసుకురావద్దు, ఓన్లీ సైడ్, దెన్ అగైన్ బ్యాక్ టు లెఫ్ట్. సో అగైన్ బ్యాక్ అండ్ టు లెఫ్ట్. సో ఇలా చేయాలి. బ్రీతింగ్తో అయితే హెడ్ పైకి వచ్చినప్పుడు ఇన్హేల్ చేయాలి, హెడ్ కిందకి వచ్చినప్పుడు ఎక్స్హేల్ చేయాలి. సో కంటిన్యూ 5 times with me. 1 2 3 4 5. సో ఇలాగే కింద నుంచి చేయాలి. సో హెడ్ చిన్నకి టచ్ చేయండి. సో లెఫ్ట్ నుంచి రైట్కి, లెఫ్ట్ సెంటర్ టు రైట్, ఫుల్ రొటేట్ చేయకూడదు. సేమ్ బ్రీతింగ్తో అయితే హెడ్ పైకి వచ్చినప్పుడు ఇన్హేల్ చేయాలి, హెడ్ కిందకి వచ్చినప్పుడు ఎక్స్హేల్ చేయాలి. సో నాతో పాటు 3 times చేయండి, 5 times సారీ. సో 1 2 3 4 and 5. So relax. So now last one in neck rotations. సో ఈ నెక్ రొటేషన్స్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేయకూడదు. ఫాస్ట్గా చేస్తే మీకు నెక్ పెయిన్ వస్తుంది అండ్ ఇంకా పట్టేస్తాయి నెక్ దగ్గర ఉన్న ఏరియా అంతా పట్టేస్తుంది. సో ఇవి చేయకూడని వాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు, సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రొటేషన్ బ్యాక్ సైడ్ చేయకూడదు. మీరు సెమీ రొటేషన్స్ ఇప్పుడు చేసాము అవి చేసుకోవచ్చు. అండ్ సో ఒకవేళ చేయాలనుకుంటే హెడ్ వెనక్కి అనకుండా ఫ్రంట్కి ఇలా చేయండి, వెనకాలకి ఇలా చేయకుండా. సో ఫస్ట్ రొటేషన్ క్లాక్ వైజ్ చేస్తాం, రైట్ నుంచి లెఫ్ట్కి. సో ఇది అన్ని సైడ్స్ అబ్జర్వ్ చేస్తూ చేయాలి, ఫాస్ట్గా చేయకూడదు, స్లోగా. సో చిన్ టచ్ చేయండి నెక్కి, దెన్ రైట్ సైడ్, దెన్ టు రైట్ సైడ్, దెన్ బ్యాక్, దెన్ టు లెఫ్ట్ అండ్ అగైన్ డౌన్. సో ఇలా చేయాలి. బ్రీతింగ్తో వచ్చేసి నెక్ పైకి వచ్చినప్పుడు, అంటే ఇలా పైకి వచ్చినప్పుడు ఇన్హేల్ చేయాలి, ఇలా సైడ్కి డౌన్ అయినప్పుడు ఎక్స్హేల్ చేయాలి. సో విత్ బ్రీతింగ్ ఒకసారి నేను చేస్తాను, మళ్ళీ చూడండి. సో ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్ అండ్ ఎక్స్హేల్ డౌన్, ఇలా. సో నాతో పాటు 5 times చేయండి క్లాక్ వైజ్, రైట్ టు లెఫ్ట్. చిన్ టచ్ చేయండి. సో రైట్ సైడ్ టర్న్ చేయాలి, ఇన్హేల్ అప్, exhale down, 1 2 3 4 5 and relax. సో నౌ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి చేయాలి. సో చిన్ టచ్ చేయండి కింద. సో లెఫ్ట్ నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఇన్హేల్ చేయాలి, కిందకి వచ్చినప్పుడు ఎక్స్హేల్ చేయాలి. సో స్టార్ట్ విత్ మీ. సో ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, 3 4 and last one 5. సో రిలాక్స్. సో ఈ నెక్ ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిట్స్ వచ్చి మన నెక్ జాయింట్స్ దగ్గర ఏమన్నా టెన్షన్ కానీ స్ట్రెయిన్ కానీ పట్టేసినట్టు టైర్డ్నెస్ కానీ ఉన్నప్పుడు ఇవి చేసుకోవచ్చు. అండ్ ఇవి ఎక్కువగా ఎందుకు నెక్ దగ్గర స్ట్రెయిన్ వస్తుందంటే మన నెక్ దగ్గర నర్వ్స్ అన్నీ బాడీ నుంచి ఆర్గాన్స్ నుంచి అన్నీ నెక్ కనెక్ట్ అవుతాయి, ఎందుకంటే మన బ్రెయిన్కి కనెక్షన్ ఉంటాయి కాబట్టి. సో దానివల్ల మనం ఎక్కువ కంప్యూటర్ వర్క్ చేసినప్పుడు నెక్ ఇలా ముందుకు పెట్టి చేస్తాం. సో దానివల్ల టెన్షన్ స్ట్రెయిన్ అవన్నీ వస్తాయి. అండ్ ఒక్కొక్కసారి హెడేక్ వచ్చినప్పుడు కూడా అలా వస్తుంది. అండ్ పిల్లో సరిగా లేకపోయినా మనకి నెక్ పెయిన్ అండ్ షోల్డర్ పెయిన్ వస్తుంది. సో అలాంటప్పుడు మనకి జస్ట్ రిలీఫ్ రావడానికి ఇవి చేసుకుంటే యూజ్ అవుతాయి. అండ్ షోల్డర్ దగ్గర కూడా పెయిన్ వచ్చినప్పుడు ఇవి చేసుకుంటే మనకి ఫ్రీ అవుతుంది.
సో ఇవి బెనిఫిట్స్. నెక్స్ట్ వన్ వచ్చి హ్యాండ్ మూమెంట్స్ ఇవి ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చేసుకోవచ్చు ఈ ఎక్సర్సైజెస్, లూజనింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ. సో ఇవి కింద కూర్చొని మ్యాట్ మీద అయినా చేసుకోవచ్చు, లేదంటే మంచం మీద కూర్చొని చేసుకోవచ్చు, లేదంటే చైర్ మీద కూర్చొని అయినా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ హ్యాండ్ మూమెంట్స్. సో హ్యాండ్ మూమెంట్స్లో ఫస్ట్ వన్ వచ్చి ఫింగర్ క్లెంచింగ్ అంటారు. ఫింగర్ క్లెంచింగ్ అంటే ఫింగర్స్ని బాగా ఓపెన్ చేసి స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి. మీ జాయింట్స్ దగ్గర ఇక్కడ అండ్ ఇక్కడ అన్ని జాయింట్స్ దగ్గర స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి. క్లోజ్ చేసేటప్పుడు థంబ్ క్లోజ్ చేసి రిమైనింగ్ ఫింగర్స్ కూడా టైట్గా క్లోజ్ చేయాలి. మీ పామ్స్లో హీట్ అబ్జర్వ్ చేయాలి అండ్ ఇలా చేయాలి. సో టైట్గా అండ్ ఓపెన్, అబ్జర్వ్ ద స్ట్రెచ్, క్లోజ్ యువర్ థంబ్ ఫింగర్ అండ్ రిమైనింగ్ ఫింగర్స్, అబ్జర్వ్ ద హీట్ ఇన్ యువర్ పామ్స్. సో ఇలా చేయాలి. బ్రీతింగ్తో వచ్చి అయితే ఇన్హేల్ చేస్తూ ఫింగర్స్ని స్ట్రెచ్ చేయండి, ఇలా ఎక్స్హేల్ చేస్తూ క్లోజ్. ఇలా 5 times నాతో పాటు చేయాలి. సో స్టార్ట్. 1. సో ఇన్హేల్ ఓపెన్, exhale close. 2, 3, 4 and 5. So relax your hands. సో ఈ ఒక్కొక్క ఎక్సర్సైజ్ అయిన తర్వాత హ్యాండ్స్ రిలాక్స్ చేసి చేయండి, మళ్ళీ పెయిన్ వస్తుంది. అండ్ పెయిన్ వచ్చిందని ఆపద్దు, పెయిన్ వస్తేనే కరెక్ట్గా చేస్తున్నట్టు. సో పెయిన్ వచ్చినా మీరు స్ట్రెచ్ని అబ్జర్వ్ చేస్తూ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రిస్ట్ పెయిన్కి పామ్స్ ముందు స్ట్రెచ్ చేసుకోవాలి, మ్యాక్సిమం రిస్ట్ని లోపలికి అనాలి అండ్ అగైన్ పైకి. సో మీరు ఇక్కడ స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి అండ్ మ్యాక్సిమం పుష్ చేయాలి మీ హ్యాండ్స్తో ఇలా వెనక్కి. సో బ్రీతింగ్తో వచ్చేసి ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ లోపలికి. సో ఇలా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. సో హ్యాండ్స్ ఇలా కిందకి పెట్టి చేయకూడదు, షోల్డర్ లెంత్లోనే ఉండాలి హ్యాండ్స్. సో బ్రీత్ ఇప్పుడు నాతో పాటు స్టార్ట్ చేయండి. ఇన్హేల్ అప్ అండ్ ఎక్సేల్ డౌన్. 1, 2, 3, 4 and last one 5. Relax your hands. So next one వచ్చి wrist rotation. ఇందాక చేసినట్టు థంబ్ క్లోజ్ చేసి ఇలా చేయాలి, బట్ టైట్గా చేయొద్దు. ఇందాక చేసినట్టు టైట్గా పెట్టద్దు, స్లైట్గా ఫోల్డ్ చేయండి. మేక్ ఎ ఫిస్ట్. సో ఈ రొటేషన్ ఇలా క్లాక్ వైజ్ చేయాలి, రైట్ టు లెఫ్ట్. ఇన్ కేస్ మీకు ఇందులో wrist ఒక్కటే మూవ్ అవ్వాలి, హ్యాండ్ మొత్తం ఇలా మూవ్ అవ్వకూడదు. సో wrist మూవ్ అవ్వట్లేదు అనుకుంటే ఇలా ఆపోజిట్ పామ్తో wrist దగ్గర పట్టుకొని ఓన్లీ క్లాక్ వైజ్ చేయండి. ఇలా కొన్ని రౌండ్స్ చేశాక కంఫర్ట్ అనిపిస్తే హ్యాండ్ తీసేసి ట్రై చేయండి, ఓన్లీ wrist మూవ్ అవ్వాలి. ఇన్ కేస్ అలా వస్తే కంటిన్యూ ఇలా. దెన్ విత్ బ్రీతింగ్తో ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి, సేమ్ ఇలా. సో నాతో పాటు 5 రౌండ్స్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. 5. 1, 2, 3, 4 and 5. రిలాక్స్. నౌ ఇది క్లాక్ వైజ్ చేసాం. సో యాంటీ క్లాక్ వైజ్, లెఫ్ట్ టు రైట్ సేమ్ అలాగే. ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ కిందకి. 1, 2, 3, 4 and 5. రిలాక్స్. సో ఇప్పుడు 2 పామ్స్ జాయిన్ చేసి రిస్ట్ రొటేషన్ ఒకే సైడ్ క్లాక్ వైజ్ తిప్పాలి 2 పామ్స్. సో ఫిస్ట్ జాయిన్ అండ్ రొటేట్. సో 1, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ కిందకి. 2, 3, 4 and 5. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. సో ఇప్పుడు అలాగే రివర్స్లో చేయాలి. జాయిన్ యువర్ పామ్స్ లెఫ్ట్ టు రైట్, బోత్ ఒకే సైడ్. 1, 2, 3, 4 and 5. రిలాక్స్. సో క్లోజ్ యువర్ ఐస్. బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. బ్రీతింగ్ ఎప్పుడు సౌండ్ చేస్తూ ఇలా చేయకూడదు, ఎప్పుడు నార్మల్ నార్మల్గా బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మనకి సౌండ్ రాదు కదా, సో అలాగే చేయాలి. ఇది కరెక్ట్ బ్రీతింగ్. సో అలాగే ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి. ఇన్హేల్ చేసినప్పుడు మీ స్టమక్ ఎయిర్తో ఫిల్ అవ్వాలి, అంటే ఇన్హేల్ చేసినప్పుడు మీ స్టమక్
బెలూన్లా బయటికి రావాలి, ఎక్సేల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళాలి. అది నార్మల్గా జరగాలి, ఇంటెన్షనల్గా చేయకూడదు. సో ఇన్హేల్ చేస్తూ స్టమక్ని ఫిల్ చేయండి, ఎక్సేల్ చేస్తూ స్టమక్ని ఎంటీ. సో అలా చేయాలి. ఇన్హేల్ చేసినప్పుడు మనకి లంగ్స్ కింద థిన్ లేయర్ ఉంటుంది, అది డయాఫ్రామ్ అంటారు. సో ఇన్హేల్ చేసినప్పుడు మనము గాలి తీసుకున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యి ఆ థిన్ లేయర్ని కిందకి పుష్ చేస్తాయి, అంటే స్టమక్ మీదకి పుష్ చేస్తాయి. సో అలా పుష్ చేయడం వల్ల మన స్టమక్ అనేది బయటికి అంటే బెలూన్లా వస్తుంది. ఇన్హేల్ గాలి శ్వాస తీసుకున్నప్పుడు అలా వస్తుంది, అండ్ వదిలేసినప్పుడు మళ్ళీ న్యూట్రల్ పొజిషన్కి వస్తుంది. సో ఇది చేయడం వల్ల లంగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. సో ఇలా చేయాలి. బ్రీతింగ్ అయితే ఇది కరెక్ట్ పొజిషన్. సో నెక్స్ట్ వన్ హ్యాండ్ మూమెంట్స్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేయండి, పామ్స్ ఫేసింగ్గా పైన, పామ్స్ మీ సీలింగ్కి ఉండేటట్టు ఇలా పెట్టాలి. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లోనే ఉండాలి, ఫింగర్స్ జాయిన్. నౌ కీప్ యువర్ ఫింగర్స్ ఆన్ యువర్ షోల్డర్ లైక్ దిస్ అండ్ అగైన్ స్ట్రైటన్. ఇది ఎల్బో బెండింగ్ అంటారు. సో ఇలా చేయాలి. ఇదే బ్రీతింగ్తో ఎలా అంటే ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ స్ట్రైట్ చేయాలి, ఎక్సేల్ చేస్తూ బెండ్ చేయాలి. సో విల్ డూ 5 times. ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ బెండ్. శ్వాస తీసుకుంటూ ఇలా వదిలేస్తూ ఇలా. సో ఇలా 5 times చేయాలి. సో ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ బెండ్. 1 2 3 4 and last one 5. So relax your hands, observe breathing. ఇన్హేల్ చేస్తూ స్టమక్ని ఫిల్ చేయాలి. వీలైతే పామ్ పెట్టుకొని స్టమక్ మీద చేయండి. సో 3 times ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో ఇలా. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్ హ్యాండ్ మూమెంట్స్, షోల్డర్ రొటేషన్. సేమ్ పామ్స్ స్ట్రైట్ షోల్డర్ లెంత్లో ఇలా ఫేసింగ్ అప్, జాయిన్ యువర్ ఫింగర్స్, కీప్ ఇట్ ఆన్ యువర్ షోల్డర్. సో రొటేషన్ క్లాక్ వైజ్ చేయాలి, రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ ఎల్బోస్ జాయిన్ చేయండి. సో రైట్ సైడ్ నుంచి వెనక్కి బాగా వెళ్ళాలి, అలాగే ముందుకి సర్క్యులర్ మూమెంట్ రావాలి. సో ఇన్హేల్ చేస్తూ విత్ బ్రీతింగ్తో అయితే పైకి, శ్వాస తీసుకుంటూ పైకి, వదిలేస్తూ ఇలా కిందకి. సో 5 times. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. So 5, do with me. 1 2 3 4 and 5. So reverse. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్. సో 1 2 3 4 and last one 5. So relax your hands. ఎలా వెళ్ళామో అలాగే రావాలి. సో close your eyes, spine straight. Inhale, fill your stomach with air. Exhale, empty your stomach. So do 3 times. Relax your body, relax your mind. నెక్స్ట్ వన్ ఒక సైడ్ స్ట్రెచెస్ చేస్తాం. సో సైడ్ స్ట్రెచెస్ ఒకటి చేద్దాం. ఫస్ట్ సైడ్ స్ట్రెచ్ చేసే ముందు మీ హ్యాండ్ని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ పైకి ఇలా ఉండాలి. సో ఇక్కడ షోల్డర్ ఇలా ముందుకు రాకూడదు, సైడ్కి రావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎల్బో డౌన్ చేయండి. హిప్ ఇలా లేవకూడదు. సో ఇలా బెండ్ చేసి మీ హ్యాండ్ ఎల్బో ఇయర్కి టచ్ అవ్వాలి. ఇలా ఇక్కడ స్ట్రెచ్, ఇక్కడ నుంచి ఫింగర్ టిప్స్ దాకా స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి. ఇలా ఉండాలి, అండ్ ఎల్బో ఇలా ఉండకూడదు, ఇలా. సో అలాగే సెంటర్ హ్యాండ్ స్ట్రైట్ చేయాలి, ఆపోజిట్ సైడ్. సో సెంటర్ ఇలా. సో విత్ బ్రీతింగ్తో ఎలా అంటే హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి, ఇన్హేల్ చేయాలి, ఎక్స్హేల్ చేస్తూ ఎల్బో డౌన్ అండ్ స్ట్రెచ్ టు సైడ్. ఇక్కడ ఫ్యూ సెకండ్స్ ఉండాలి, స్ట్రెచ్ అబ్జర్వ్ చేయాలి. అండ్ అగైన్ సెంటర్, ఆపోజిట్ సైడ్, left side, stretch, observe the stretch, center. So ఇంకా 1 time చేద్దాం బ్రీతింగ్ తో. ఇన్హేల్, సెంటర్, ఎక్స్హేల్ టు సైడ్,
inhale center, exhale to side. So one more time, inhale center, exhale to side, inhale center, exhale to side. Now relax. So we'll go to pranayama session. సో ప్రాణాయామ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మనం యోగాలో ప్రాణాయామ చేయడానికి ముందు బేసిక్స్ తెలుసుకోవాలి. సో ఇవాళ మనం ప్రాణాయామ కాదు, బ్రీతింగ్ టెక్నిక్స్ చూస్తాం. ముందు ప్రాణాయామ చేయడానికి ఇవి కరెక్ట్ బ్రీతింగ్ని కరెక్ట్ చేసుకోవాలి. చాలామంది ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ లోపలికి వెళ్తుంది, ఎక్స్హేల్ చేసినప్పుడు బయటకు వస్తుంది. అలాగే చెస్ట్ ద్వారా చేస్తారు, మౌత్ ద్వారా చేస్తారు. సో అది బ్రీతింగ్ అనేది కరెక్ట్ కాదు. సో ముందు బ్రీతింగ్ కరెక్ట్ చేసుకునే దానికి మనం ఈ టెక్నిక్స్ చూస్తాం. దాని తర్వాత స్లోగా ప్రాణాయామ సెషన్కి వెళ్తాం. సో ఇవాళ బ్రీతింగ్ టెక్నిక్స్ సింపుల్గా ఉంటాయి. ఫస్ట్ ఇన్హేల్ చేసినప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ ముందుకి ఫిల్ అవ్వాలి అండ్ ఎక్స్హేల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇది కరెక్ట్ బ్రీతింగ్. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసే ముందు బెనిఫిట్స్ తెలుసుకుందాం. బ్రీతింగ్ టెక్నిక్స్ బెనిఫిట్స్. సో ముందు బ్రీతింగ్ టెక్నిక్స్ ఇవాళ చేసేవి సూర్య శోధన అండ్ చంద్ర శోధన అండ్ మైండ్ బ్రీతింగ్. సో ఈ 3 చేస్తాం. ఇవి చేయడం వల్ల మనకి నోస్ రైట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది ఏదైనా డర్ట్ కానీ అవన్నీ ఉంటే ఇంప్యూరిటీస్ కానీ బయటకు వచ్చేస్తాయి. అండ్ మనం బ్రీతింగ్తో కోఆర్డినేషన్ చేస్తాం కాబట్టి మనకి బ్రీతింగ్ మీద అవేర్నెస్ వస్తుంది అండ్ ఫస్ట్ కరెక్ట్ బ్రీతింగ్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత ఫర్దర్ ప్రాణాయామస్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఇవాళ చేసేవి సింపుల్ సూర్య శోధన అండ్ చంద్ర శోధన. సూర్య శోధనలో ఫస్ట్ మనకి హఠయోగ ప్రకారం, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాస్ ఉన్నాయి. మనం హఠయోగ ప్రకారం హా అంటే సూర్యుడు, థా అంటే చంద్రుడు. హా అంటే రైట్ నాస్ట్రిల్ సూర్యుడిని రిప్రజెంట్ చేస్తుంది, లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం సూర్య శోధన చేసేది రైట్ సైడ్ నుంచి చేస్తాం. సో రైట్ నాస్ట్రిల్ వైపు చేస్తాం. ఫస్ట్ స్పైన్ స్ట్రైట్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్రలో పెట్టాలి ఇలా. టిప్స్ ఆఫ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్, రిమైనింగ్ ఫింగర్ స్ట్రైట్. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ యూజ్ చేసి చేయాలి ప్రాణాయామ. సో రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ క్లోజ్ చేయాలి. ఇది నాసిక ముద్ర అంటారు, విష్ణు ముద్ర అని కూడా అంటారు. సో ఇప్పుడు మనం సూర్య శోధన చేస్తాం. సో రైట్ నాస్ట్రిల్ యూజ్ చేయాలి. సో లెఫ్ట్ నాస్ట్రిల్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేయాలి. రైట్ నాస్ట్రిల్ థంబ్ ఓపెన్ చేసి ఇలా చేయాలి. లెఫ్ట్ చేసేటప్పుడు ఇలా చేస్తాం. సో రైట్ సైడ్ కదా సూర్య శోధన. సో స్పైన్ స్ట్రైట్ చేసుకోవాలి. క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఇన్హేల్ చేయాలి. ఇక్కడ కూడా సౌండ్ రాకూడదు, ఇలా సౌండ్ ఇలా చేయకూడదు. సో స్లోగా తీసుకోవాలి, స్లోగా వదలాలి, జస్ట్ లైక్ నార్మల్ బ్రీతింగ్. సౌండ్ మీ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా సౌండ్ వినిపించకూడదు. సో అలా చేయాలి. సో ఫస్ట్ అబ్జర్వ్ మీ 5 రౌండ్స్ నేను చేస్తాను, తర్వాత మీరు కంటిన్యూ చేయండి నాతో. సో ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్, exhale, inhale and exhale. సో ఇప్పుడు ఇలాగే ఇప్పుడు 5 సెకండ్స్ కౌంట్ చేస్తూ ఇన్హేల్ చేసుకోవాలి, మీ మనసులో కౌంట్ చేసుకొని చేసుకోవాలి. అండ్ ఎక్స్హేల్ చేస్తూ కూడా 5 సెకండ్స్ అలా చేయండి. సో మీకు బ్రీతింగ్ మీద అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఇన్హేల్ నేను ఫస్ట్ కౌంట్ చేసి చెప్తూ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇన్హేల్ 1 2 3 4 and 5. So exhale 1 2 3 4 and 5. సో ఇలా బ్రీతింగ్ కౌంట్ చేస్తూ చేసుకోవాలి మనసులో. స్లోగా చేయాలి, సౌండ్ బయటికి వినిపించకూడదు. ప్రాణాయామ చేసేటప్పుడు స్పైన్ ఇలా ఉండకూడదు, స్ట్రైట్. అప్పుడే మీకు స్పైనల్ కార్డ్ నుంచి మీ నోస్ దాకా అవేర్నెస్ అనేది వస్తుంది అండ్ బ్రీతింగ్ కూడా మన స్పైనల్ కార్డ్ నుంచి పాస్ అవుతుంది అండ్ అలాగే వస్తుంది. సో స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా పెట్టి చేయాలి. సో స్టార్ట్ విత్ మీ, విల్ డూ 10 rounds. Inhale and exhale, inhale and exhale, inhale and exhale, inhale and exhale,
లెఫ్ట్ సైడ్ చేస్తాం, ఇది సూర్య శోధన, అండ్ లెఫ్ట్ సైడ్ చేస్తాం చంద్ర శోధన. సో లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు మీ థమ్ ఫింగర్తో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ నాస్ట్రిల్ రింగ్ ఫింగర్తో ఓపెన్ చేసి ఉంచుకోవాలి. స్పైన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఇన్ యువర్ బ్రీతింగ్. సో ఇన్హేల్, try to inhale for 5 seconds and try to exhale for 5 seconds, same like this side. So try to do with me. Inhale, exhale, again inhale and exhale, inhale and exhale. Now inhale and exhale. Last time, inhale, exhale and relax. సో బ్రీతింగ్ చేసేటప్పుడు నోస్ నుంచి తీసుకొని నోస్తోనే వదలాలి, మౌత్తో వదలకూడదు. ఇది కరెక్ట్ బ్రీతింగ్. సో నెక్స్ట్ వన్ మైండ్ బ్రీతింగ్. మైండ్ బ్రీతింగ్ మనం పామ్స్ ఏమీ యూజ్ చేయము, జస్ట్ నార్మల్ ఐస్ క్లోజ్ చేసి స్పైన్ స్ట్రైట్ చేసి బోత్ హ్యాండ్స్ ఇన్ చిన్ ముద్ర. క్లోజ్ యువర్ ఐస్, ఇన్హేల్, బోత్ నాస్ట్రిల్స్తో ఇన్హేల్ చేయాలి, స్లోగా చేయాలి. మనసులో 5 seconds కౌంట్ చేస్తూ చేయండి. మీ 5 seconds అయ్యే వరకు ఇన్హేల్ చేస్తూనే ఉండాలి. అండ్ ఎక్స్హేల్, కౌంట్ 5 seconds. సో అలా బ్రీతింగ్ని అవేర్నెస్ తెచ్చుకుంటూ కోఆర్డినేట్ చేస్తూ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో ఇలా ఒక 5 rounds చేయండి. సో ఫస్ట్ రౌండ్ నేను కౌంటింగ్ చెప్తాను, నాతో పాటు చేయండి. సో ఇన్హేల్ 1 2 3 4 and 5. Exhale 1 2 3 4 and 5. సో ఇలా మనసులో అనుకుంటూ చేయాలి 5 rounds. After 5 rounds, don't open your eyes. Spines అలాగే ఉంచాలి, ఐస్ క్లోజ్ చేసుకోండి. నార్మల్ బ్రీతింగ్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ స్లోగా స్టమక్ని ఫిల్ చేయండి ఎయిర్తో, ఎక్స్హేల్ చేస్తూ స్టమక్ని ఎంటీ చేయండి. సో నార్మల్ పొజిషన్కి రావాలి. ఇన్హేల్ చేస్తూ శ్వాస తీసుకుంటూ స్టమక్ని ఫిల్ చేయాలి, పొట్టని ఫిల్ చేయాలి. ఎక్స్హేల్ చేస్తూ పొట్టని ఎంటీ చేయాలి. సో అలా రిలాక్స్ అవ్వండి, బాడీ కంప్లీట్ రిలాక్స్ అవ్వాలి. అలాగే కాన్సన్ట్రేషన్ కూడా మీ ఐబ్రో సెంటర్ దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. అంటే మీరు ఐబ్రో సెంటర్ దగ్గర వాచ్ చేస్తూ ఐబాల్ని పైకని అక్కడ వాచ్ చేస్తూ బ్రీతింగ్తో చేయాలి. సో ఇన్హేల్, ఫిల్ యువర్ స్టమక్, exhale, empty. Try to do 2 times more. Inhale, fill your stomach, relax your body, relax your mind. Exhale, relax. Inhale and exhale. One more time and relax. Don't open your eyes. Join your palms in Namaskar between your chest. సో మీ పామ్స్ బాడీకి టచ్ చేయవద్దు, దూరం పెట్టుకోండి. అండ్ ఎల్బోస్ వైడన్ చేయండి. ఇది అంజలి ముద్ర అంటారు. సో ఇలా చేస్తేనే కరెక్ట్ పొజిషన్. సో నాతో పాటు ఇప్పుడు చాంట్ ఓం ఆర్ ఎల్స్ స్టార్టింగ్లో చెప్పాను కదా, మీ నేమ్ స్టార్టింగ్ వచ్చే లెటర్తో చేయండి, మీరు ఓం చేయకూడదు అనుకుంటే. సో లెట్స్ స్టార్ట్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. ఇంకోసారి ఇన్హేల్ చేయండి డీప్గా, అండ్ ఎక్స్హేల్ చేయండి డీప్లీ. Inhale deeply and exhale deeply. So now inhale deeply and exhale cheyadu again. Inhale chesi chant Om along with me loudly. Inhale and chant Om 3 times along with me. Om. Om.
don't open your eyes. We'll end our session with closing prayer. So start with me. Om Sarvesham Swastirбhavatu Sarvesham Shantirbhavatu Sarvesham Purnam Bhavatu Sarvesham Mangalam Bhavatu. Om Shanti Shanti Shanti. Harihi Om Tat Sat. Om Namaha. So rub your palms. హీట్ వచ్చే వరకు రబ్ చేసుకోండి. ఐస్ ఓపెన్ చేయదు. సో హీట్ వచ్చాక పామ్స్ని ఐస్ మీద పెట్టి కొంచెం సేపు ఉంచండి. హీట్ మీ పామ్స్లో నుంచి ఐస్లోకి వెళ్ళాలి. దెన్ మసాజ్ యువర్ ఫేస్, చీక్స్, ఇయర్స్ అండ్ నెక్ విత్ యువర్ పామ్స్ అండ్ షోల్డర్స్. సో అగైన్ పామ్స్ ఐస్ మీద పెట్టి మీ ఐస్ ఓపెన్ చేస్తూ పామ్స్ని చూస్తూ ఓపెన్ చేయండి అండ్ రిలాక్స్. సో ఈ పామ్స్ ఐస్ మీద పెట్టి ఎందుకు చేస్తామంటే మన ఐస్ క్లోజ్ చేసి ఇప్పుడు దాకా చేసాం కదా, సో మన ఐస్లో పాజిటివ్ ఎనర్జీ అనేది అంతా ఫిల్ అయి ఉంటుంది. మనం వెంటనే ఓపెన్ చేస్తే అది మన ఐస్లో నుంచి బాస్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. సో మనం పామ్స్ రబ్ చేసి అక్కడ అలా పెట్టి తీయడం వల్ల ఆ ఎనర్జీ మన పామ్స్లోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ మన బాడీలోకి వస్తుంది. సో దానివల్ల ఇలా చేస్తాం. సో టుడే నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ క్లాస్లో దీనికి కంటిన్యూషన్ లూజనింగ్ ఎక్సర్సైజెస్ అవి ఉన్నాయి. సో thank you for NTR Charitable Services for giving me this opportunity. Thank you.